నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం 'అసురుడు' నవల 9వ భాగాన్ని విందాం. 4 రోజులు పోయాక వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. నేనే స్వయంగా ఏర్పాట్లన్నిటినీ పర్యవేక్షించాను. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కాదు, వరుణుడికి వీలైనంత ఘోరమైన అవమానాన్ని, శిక్షని అమలు చేయించేందుకు జరగవలసిన ఏర్పాట్లు. కానీ అతని ధైర్యాన్ని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాను. మౌనంగా అన్నిటినీ భరించాడు. రక్తసిక్తమైన అతని పెదవుల మీద ఉన్న చిరునవ్వు చెరిగిపోలేదు. చిరునవ్వు నవ్వుతుంటే అతని విరిగిన పళ్ళు కనబడ్డాయి. కావాలనే నన్ను చూసి నవ్వుతున్నాడని గ్రహించి మళ్ళీ అతని ముఖం మీద గట్టిగా కొట్టేందుకు చెయ్యి ఎత్తి అతని కళ్ళలోకి చూసి ఆగిపోయాను. నాకు అసహ్యం వేసింది. నేనెంత నీచానికి పాల్పడ్డాను. అప్పుడు నాకు మా నాన్న అక్కడికొచ్చి ఒక పెద్ద ఆసనంలో కూర్చుని ఉండటం కనిపించింది. అమ్మ నేల మీద కూర్చుని ఆయన పాదాలని ఒత్తుతోంది. తమ్ముడు విభీషణుడు కూడా వినయంగా ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. ప్రహస్తుడు తప్ప మిగతా మంత్రులు అందరూ అక్కడే అతి వినయంగా, ఎవరో చక్రవర్తి మా రాజ్యానికి అతిథిగా వచ్చినట్టు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆయన ఎంతమాత్రం పట్టించుకోనప్పటికీ శూర్పణఖ ఆయన దృష్టిని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. గర్విష్టి అయిన తండ్రి గొప్ప విజేతని కలుసుకోబోతున్నాడు. ఆహా, ఎంత అతి నాటకీయమైన దృశ్యం! అన్నాడు కుంభకర్ణుడు పల్లికిలిస్తూ. అయితే నువ్వు ఈ మహత్తర పునఃసమాగమంలో పాలు పంచుకోలేదా? అన్నాను కోపాన్ని దాచుకోలేక. లేదు, తప్పించుకోవాలనే అనుకున్నాను. కానీ మన కుటుంబ గీతంలోని పంక్తులు మరిచిపోయినట్లు ఉన్నాను అని అంటూ కుంభకర్ణుడు నవ్వటం మొదలెట్టాడు. వాడి దగ్గర నాటుసార వాసన గుప్పుమని వచ్చింది. నేను అసహ్యం నిండిన కళ్ళతో వాడి వైపు చూశాను. లావుగా, అనాకారిగా, బాణపట్టతో 20 ఏళ్ల వాడిలా కాకుండా 40 ఏళ్ల వాడిలా కనిపించాడు. ఇంతలా ఎలా తాగుతున్నావు? అంటూ వాడి మీద అరిచాను. వాడి జుట్టు పట్టుకుని తలని గోడకేసి బాదాను. పనికి మాలిన వెధవ, దుర్మార్గుడా! అలా వాడి తలని గోడకి కొడుతూనే ఉన్నాను. వాడు నా దెబ్బల నుంచి తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేయసాగాడు. గుమిగూడిన మా కుటుంబ సభ్యులందరూ ఆ గోల విని గదిలోకి పరిగెత్తుకుని వచ్చారు. కుంభకర్ణుడు నేల మీద మట్టి కుప్పలా పడిపోయాడు. వాడి ముక్కులోంచి రక్తం కారుతోంది. బాధతో మూలుగుతున్నాడు. మారీచుడు నన్ను కదలకుండా పట్టుకున్నాడు. రక్తం చూసి శూర్పణఖ కెవ్వుమంది. ఠప్! నేను ఒక్క క్షణం నిశ్చేష్టుని అయ్యాను. నా చెవికి ఉన్న కమ్మ తగిలి మా అమ్మ చేతికి గాయం అయింది. నా చెవి ఒక పక్క మండుతున్న ఆవిడ వైపు ఆశ్చర్యపోతూ చూశాను. ఆమె నన్ను కొట్టింది. నా మంత్రుల ఎదుట. నా సేవకులు కూడా అది చూశారు. ఇక ఈ వార్త కార్చిచ్చులా దేశమంతటా వ్యాపిస్తుంది. తల్లి కొంగుచాటున ఉండే రాజు. అతని తల్లి అతన్ని ఇంకా పసిపిల్లవాడిలా భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను మారీచుడిని పక్కకి తోశాను. అతను వెనక్కి పడ్డాడు. అతని తల నేలను కొట్టుకుంది. దాన్ని నా కను కొలకులలోంచి చూశాను. కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మా అమ్మ జుట్టు పట్టుకుని ఆ సభలోంచి బయటికి ఈడ్చాను. 2 చేతులు వెనక్కి కట్టుకుని ప్రహస్తుడు నా వైపే గుడ్లురిమి చూస్తూ ఉండడం చూసి మధ్యలో ఠక్కున ఆగిపోయాను. మా అమ్మ మీద ఉన్న నా పట్టు సడలింది. ఆవిడ లేచి నిలబడింది. నేను చేసిన భయంకరమైన నేరం పిడుగుపాటులా నన్ను తాకింది. నేను ఒక పక్క నిర్ఘాంతపోతూ చేసిన పనికి సిగ్గుతో కుంచించుకుపోయాను. కానీ మనసులో ఏ మూలో సంతృప్తి, సంతోషం కూడా కలిగాయి. నేరస్తుడు మీరు వెయ్యబోయే శిక్షకి సిద్ధంగా ఉన్నాడు మహాప్రభు అన్నాడు ప్రహస్తుడు కొద్దిగా వంగి. ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు. నేరస్తుడా? ఏ నేరస్తుడు? వరుణుడి వ్యవహారం చనిపోయేదాకా నన్ను వదిలేట్టు లేదు.
ముందు నా సంగతి చూడు, మొదటి బందీని నేనే అని అరిచింది అమ్మ వెనుక నుంచి. నా తల గొరిగించి నగర వీధుల్లో నగ్నంగా గాడిద మీద కూర్చోపెట్టి ఊరేగించు. ఆగిపోయావేరా త్రాష్టుడా అంది అమ్మ. నేను సిగ్గుతో తల వంచుకున్నాను. అమ్మ కేకలు వేయటం మానేసి పిచ్చిదానిలా వెక్కి వెక్కి ఏడవసాగింది. నా చేతులు వణికాయి. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. ఎవరో నా భుజం మీద చెయ్యి వేశారు. కైకసి, వీడు ఏమీ మారలేదు. నేను ఈ రాక్షసుడికి తండ్రినని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉంది. ఈ దెయ్యం వివాహానికి నా పండిత మిత్రులతో వచ్చాను. ఈ శనేశ్వరం నా మిత్రుల ఎదుటే తన తల్లి మీదే చెయ్యి చేసుకున్నాడు. సొంత తమ్ముడిని చంపేటంత పని చేశాడు. నా నరాలు కోపంతో ఉద్రిక్తమయ్యాయి. వసారాలోని స్తంభాన్ని గట్టిగా పిడికిలితో బిగించి పట్టుకున్నాను. మేము ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఈ పనికిమాలిన బ్రాహ్మడు ఎక్కడ ఉన్నాడు? మా అమ్మ కూడు గుడ్డ కోసం బిచ్చం ఎత్తుకున్నప్పుడు ఏమయ్యాడు ఈయన? వర్షాకాలం గాలి వానలో కొండ అంచున ఎప్పుడు కూలిపోతుందా అన్నట్టు నిలబడి ఉన్న పూరిపాకలో మేము ఉంటున్నప్పుడు ఈయన ఎక్కడికి పోయాడు? అయినా వీడిని మాత్రమే నిందించి ఏం లాభం? ఎంతైనా అసురుడే కదా. ఇంతకన్నా అధ్వాన్నపు జాతిని నేనింతవరకు చూడలేదు. వ్యభిచారం, స్వలింగ సంపర్కం, ధన వ్యామోహం, ఏ అవగుణమైనా చెప్పండి. ఈ రాక్షస జాతికి వాటన్నిటి మీద ఏకఛత్రాధిపత్యం ఉంది. నల్లతోలు వెధవలు, అనాకారి జాతి. నేను నిటారుగా నిలబడి బెదిరిస్తున్నట్టు మా నాన్న వైపు నడిచాను. ఆయన కుంచించుకుపోయాడు. ఆయన కన్నా 2 అడుగులు పొడుగ్గా ఉన్నాను. ఒక్క దెబ్బతో అతన్ని చంపి పారెయ్యాలన్నంత కోపం వచ్చింది నాకు. కానీ మా అమ్మ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నాను. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న క్షణం ఆసన్నమైందని అమ్మకి అనిపించినట్టు ఉంది. ఆవిడ మా ఇద్దరి మధ్యన వచ్చి నిలబడింది. నా గుండెల మీద చేతులు పెట్టి నన్ను వెనక్కి తోసింది. ఆవిడ ముఖం వైపు చూడగానే మళ్ళీ నాకు సిగ్గు ముంచుకొచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను. మీ నాన్న, తమ్ములు, చెల్లి, నేను ఇంక ఎప్పటికీ నీ ఇంట్లో కాలు పెట్టం. మాకు నిన్ను మళ్ళీ చూడాలని లేదు. మేము చనిపోతే మా శవాలని చూసేందుకు కూడా నువ్వు రావద్దు. అధికారం నిన్ను పిశాచంగా మార్చేసింది. నీకు ఎప్పటికీ మనశ్శాంతి దొరకదు అంది అమ్మ. నేను తడబడుతూ వెనక్కి వెళ్ళి పడిపోకుండా ఉండేందుకు ఒక స్తంభాన్ని పట్టుకున్నాను. అమ్మ శూర్పణఖ చెయ్యి పట్టుకోవడం కనిపించింది. అమ్మ తన చెయ్యి పట్టుకుని లాగుతుంటే నా చెల్లి ఏడవసాగింది. నా వైపు, నా కళ్ళ నుంచి ధారగా కారుతున్న కన్నీటి వైపు చూసింది. నెమ్మదిగా దృఢంగా అమ్మ పట్టు నుంచి తన చేతిని విడిపించుకుంది. అమ్మ ముఖంలో ఆశ్చర్యం కనబడింది నాకు. నేల మీద అచేతనంగా పడి ఉన్న కుంభకర్ణుడి దగ్గరకు వెళ్ళింది అమ్మ. కుంభకర్ణ, కుంభ, లేవరా లేవరా అని అమ్మ ఎంతసేపు అరిచినా మత్తు నిద్రలోంచి కుంభకర్ణుడు మేలుకోలేదు. నాకు నవ్వు వచ్చినంత పనయింది. వీడిని చంపేశావురా రావణ, నీ సొంత తమ్ముడిని చంపేశావా అంటూ అరిచింది అమ్మ. పరిస్థితి దాదాపు హాస్యాస్పదంగా తయారైంది. వాడు చావలేదమ్మా, వాడు తాగేసి పడిపోయాడు. వాడిని భుజం మీద మోసుకుని వెళ్ళమని అందమైన నీ తెల్లతోలు భర్తని అడుగు అనగానే నాకు పెద్దపెట్టున నవ్వు వచ్చింది. ఆ లావుపాటి హాస్యగాడు ఏనుగులా ఉన్న కొడుకుని భుజం మీద మోసుకెళ్లడం ఊహించుకుని నవ్వు ఆపుకోలేకపోయాను. విభీషణ, ఈ దేవతల పెద్ద మనిషితో వెళ్ళాలని అనుకుంటున్నావా? ఈయన గొప్ప పాండిత్యం గల బ్రాహ్మడు కదా అన్నాడు నా చిన్న తమ్ముడి వైపు నడుస్తూ. లేదు అన్నా. అంటే నేననుకున్నది. విభీషణుడు తడబడ్డాడు. వాడి నుదిటి మీద ఉన్న పవిత్రమైన విభూతి రేఖల వాసన తెలిసేంత దగ్గరగా వెళ్ళాను. వాడికి చెమటలు పడుతున్నాయి. మా నాన్న శాపనార్థాలు పెట్టాలని అనుకున్నాడు. కానీ భయం చేత ఆయన నోరు కూడా తెరవలేకపోయాడు. మా అమ్మ వీలైనంత హుందాగా ఉండేందుకు ప్రవర్తిస్తూ,
వణుకుతున్న నాన్న చేతులని తన చేతుల్లోకి తీసుకుని తనకి సాధ్యమైనంత అతి నాటకీయతని ప్రదర్శిస్తూ, నేను చనిపోయాక కూడా ఈ నరకంలోకి అడుగు పెట్టను. నువ్వు గాని నీ తోబుట్టువులు గాని నా శవాన్ని చూసేందుకు అనుమతించను. నీ తల్లిదండ్రులని అవమానించినందుకు ఫలితంగా నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు. ఈ లోకంలోనా పైలోకంలోనా అనేది నాకు తెలీదు, కానీ దీనికి ఇంతకింత అనుభవిస్తావు అంది. మా నాన్న తోకలా అనుసరిస్తూ ఆవిడ నా భవనంలోంచి బయటికి నడిచింది. గది మూల నుంచి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని భోరుమని ఏడుస్తున్న నా చెల్లి వెక్కిళ్ళు వినిపించి అటు చూశాను. విభీషణుడు అయోమయంగా ఆమె ముందు నిలబడి ఉన్నాడు. నేను చెల్లి దగ్గరకెళ్ళి నా 2 చేతులని ఆమె భుజాల మీద వేశాను. వెంటనే ఆమె నా గుండెల మీద తలవాంచి నన్ను గట్టిగా హత్తుకుంది. ఆమెని మోసం చేశానా? ఆమెకి అన్యాయం చేశానా? నాలో ఏదో ఘర్షణ. నా ప్రియాతి ప్రియమైన చెల్లి, నీ దగ్గర నుంచి నేను దోచుకున్నది ఏమిటి తల్లి? నెమ్మదిగా ఆనందం నా మనసులో బుడగలా రూపుదాల్చి క్షణం క్షణం పెద్దగా సాగింది. అది నా మనసుని పూర్తిగా ఆక్రమించింది. చివరికి స్వేచ్ఛ లభించింది. తల్లి పక్షి రెక్కల రక్షణ నుంచి విముక్తి దొరికింది. ఇక నన్ను ఆపగలిగింది ఏముంది? భవిష్యత్తులో మళ్ళీ ఎన్నో కలలు కంటాను. యవ్వనం అనే అమృతాన్ని కనుక్కున్నాను. పెద్ద పెద్ద కలలు కన్నంతకాలం ఆ అమృతం అయిపోవడం అనేది జరగదు. నా కలలే నా కథగా మారాయి. శీర్షిక: విప్లవకారుడు భద్రుడు. ఈయన బతుకుతాడా అని గంభీరమైన గొంతు పలికింది. బతుకుతాడనే అనిపిస్తోంది అంది ఒక స్త్రీ గొంతు. మెరుపు మెరిసినట్టు ఆ గొంతు ఎవరిదో గుర్తుకొచ్చింది. మాల, నా ప్రియురాలు మాల. ఆమె గురించి మరచిపోయాను. నేను కూర్చునేందుకు ప్రయత్నించబోతుంటే ఆమె నన్ను వెనక్కి నెట్టింది. ఆ ద్రోహి కోసం నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని అడగాలనుకున్నాను, కానీ నిర్వీర్యుడిలా అలా పడి ఉండిపోయాను. అలిసిపోయి దెబ్బతిన్న అసురుడిని. ఆమె వెనకాల ఏదో నీడ కదలాడింది. అది మినుకు మినుకుమంటున్న దీపం వైపు నడిచింది. ముఖంలో సగభాగం మీద వెలుతురు పడుతోంది. నాకు నోరు తెరిచి మాట్లాడే ఓపిక కూడా లేకుండా చేసినందుకు శివుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అతను ఇంకెవరో కాదు, విద్యుజ్జిహ్వుడు. నేను తప్పించుకుని వచ్చిన తుఫాను కన్నా బలంగా కోపము, ఈర్ష్య నన్ను చుట్టుముట్టాయి. ఈ వ్యభిచారిని వీడితో ఉంటోంది. మంచం మీద పడుకుని ఈగ మీదికి దూకడానికి సిద్ధంగా ఉన్న ఒక బల్లి వైపు చూడసాగాను. అదే సమయంలో ఒడ్డు పొడుగు ఉన్న విద్యుజ్జిహ్వుడు లోపలికి వచ్చాడు. కూర్చో కూర్చో అన్నాడు నాతో. మళ్ళీ తనే. నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నావని మాల చెప్పింది. మాది యుద్ధాలు చేసే సంస్థ, వ్యాపార సంస్థ కాదు. ఒక్కొక్కరికి ఫలానా పని అంటూ ఏదీ ఇవ్వడం కుదరదు అన్నాడు. ఉన్నట్టుండి ఉద్రిక్తుడై అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు. అతని చేతులు ఆవేశంతో ఊగిపోసాగాయి. మేము ఇక్కడ ఒక న్యాయమైన సమసమాజాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. మేము సృష్టించదలుచుకున్న ప్రపంచంలో రావణుడి లాంటి నిరంకుశులకి స్థానం లేదు. అందరూ సమాన హోదా కలిగి ఉంటారు. రాజులు, భూస్వాములు ఉండరు. పురోహితులు, ఇంద్రజాలికులు, వర్తకులు లాంటి ప్రజాపీడకులు ఉండరు. నేను సృష్టించబోయే ప్రపంచంలో అందరూ సమానులే అంటూ ఊపిరి పీల్చుకునేందుకు ఆగాడు. మేము అనే మాట నేనుగా మారటం నా దృష్టిని దాటిపోలేదు. కుల వ్యవస్థ అనే దురాచారాన్ని రూపుమాపుతాను. వర్తక సంస్థలని నిషేధిస్తాను. ఒక్కొక్కరి దగ్గర ఏమి ఉండాలో నిర్ణయించేందుకు ఒక సమితిని ఏర్పాటు చేస్తాను. ఎటువంటి దోపిడీని సహించను. జలగల్లా రక్తాన్ని పీల్చే కుబేరుడు లాంటి వాళ్ళని హతమారుస్తాను. ప్రపంచంలో ఉన్న రావణుడి లాంటి వాళ్ళందరినీ అణిచివేస్తాను. దేవుళ్ళు ఉండరు. ఇంద్రుడనేవాడు ఇక ఈ ప్రపంచంలో ఎక్కడా లేకుండా చూస్తాను. దేవతల ప్రతినిధులు కూడా ఉండరు. ధనం ఉండదు. ప్రజలు ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. ఈ ప్రపంచం భద్రుడి లాంటి మామూలు మనుషులకే సొంతం అవుతుంది. భద్ర,
నీలాంటి వాళ్ళ కోసం నేను ఈ భూమి మీద స్వర్గం సృష్టిస్తాను. ఆదర్శలోకం కోసం నువ్వు కూడా మాతో చేతులు కలుపు అన్నాడు. అతని మాటలకి నేను చలించిపోలేదని అనలేను. ప్రపంచాన్ని సొంతం చేసుకోవటం అనే ఆలోచన చాలా బాగుంది. నా దగ్గర సొంతం అని చెప్పుకునేందుకు ఒక జత మంచి దుస్తులైనా లేవు. ఇక మొత్తం ప్రపంచం గురించి చెప్పేదేముంది? కానీ నేను తెలివి తక్కువ దద్దమ్మని కదా. అతని మాటల్ని నమ్మలేదు. బయటికి అతని ఆలోచన నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించినట్టు నటించాను. కానీ మనసు లోతుల్లో అతను కూడా భవిష్యత్తులో నిరంకుశుడుగానే తయారవుతాడని నాకు తెలుసు. ఆ గొప్ప వ్యక్తికి ఉన్న దూరదృష్టిని పరిమితమైన నా బుద్ధి అర్థం చేసుకోలేకపోయింది. అతను నా భుజాలని గట్టిగా చరిచి నన్ను వాటేసుకున్నాడు. కానీ మా శరీరాలు ఒకదాన్నొకటి తాకకుండా జాగ్రత్త పడ్డాడు. అందరూ మనుషులు సమానమే కావచ్చు, కానీ అంత సమానులు కారు. మా శిక్షణా తరగతులకి రా. మాల, ఇతనికి మంచి ఆహారం, దుస్తులు అందేట్టు చూడు. ఇతన్ని స్నానం చెయ్యమను. తన పట్టు వస్త్రాలు గాలికి అల్లల్లాడుతుండగా విద్యుజ్జిహ్వుడు బయటికి వెళ్ళిపోయాడు. అతనితో సమానుడైన భద్రుడు ప్రియురాలితో అక్కడే నిలబడి ఉండిపోయాడు. నువ్వు అతన్ని నమ్మటం లేదా? అంది మాల. నువ్వో? అన్నాడు. మాల నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది. నేను ఆమెను అనుసరించాను. తిరుగుబాటుదారులు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారో చూడాలన్న కుతూహలం కలిగింది. నా స్నానానికి కొన్ని మూలికలు, ఒళ్ళు తుడుచుకునేందుకు ఒక మెత్తటి బట్ట ఇచ్చారు. అవి ఇచ్చింది విద్యుజ్జిహ్వుడు తనతో సమానమని భావించే మరొక వ్యక్తికి. అతనొక బక్కపల్చగా పొట్టిగా ఉన్న అసురుడు. అతని కాళ్ళకి పాదరక్షలు లేవు, పుళ్ళు ఉన్నాయి. అతను చిరిగిపోయిన దుస్తులు ధరించాడు. అక్కడ ఉన్న చిన్న బావి దగ్గరికి స్నానం చేసేందుకు వెళ్ళాడు. విద్యుజ్జిహ్వుడు తాకిన నా శరీర భాగాలని బాగా రుద్దుకుని కడుక్కున్నాను. కానీ సమానత్వం అనే దుర్గంధం వదల్లేదు. కొంతకాలానికి నేను కూడా దానికి అలవాటు పడిపోయాను. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.